హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి అదిరిపోయే శుభవార్త అయితే అందిందండి. ఏపీలో ఇల్లు లేని వారికి ఉచితంగా స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి 4 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కొత్త లబ్ధిదారులకు మాత్రమే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. గ్రామాల పరిధిలో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని, కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ కూడా పేదలకు 3 సెంట్ల ఇల్లు స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఇళ్ల నిర్మాణం అనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టిందన్నారు. ఇల్లు పూర్తయినా పేమెంట్లు చెల్లించలేదని, ఇలాంటి బాధిత లబ్ధిదారులకు కూడా చెల్లింపులు జరపాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. పోలవరం R&R కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపైన కూడా చర్చ జరిగిందని, ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అలాంటి చోట మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇళ్ల పట్టాల నిర్మాణం గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.